ఇంతకుముందు మనం మరుదమలై మురుగన్ స్వామి దివ్య క్షేత్రం గురించి, అలాగే పళముదిర్చోలై మురుగన్ స్వామి అవ్వయ్యార్కు జ్ఞానపాఠం నేర్పిన విశేషం గురించి తెలుసుకున్నాం. ఈరోజు, యుద్ధానికి ముందు తల్లి పార్వతీదేవి నుంచి దివ్యవేల్ను స్వీకరించిన, స్కంద షష్ఠి సందర్భంగా స్వామి విగ్రహానికి చెమటలు పట్టుతాయని భక్తులు విశ్వసించే అద్భుత క్షేత్రమైన సిక్కల్ సింగారవేలర్ మురుగన్ ఆలయం యొక్క దివ్య చరిత్ర, విశేషాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం. ఈ ఆలయం, చెన్నై నగరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో, నాగపట్టినం సమీపంలోని సిక్కల్ గ్రామంలో వెలసిన సిక్కల్ సింగారవేలర్ ఆలయం మురుగన్ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సిక్కల్ సింగారవేలర్ ఆలయం, యుద్ధానికి ముందు చెమటలు పట్టే మురుగన్ స్వామి రహస్యం. తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో ఉన్న సిక్కల్ సింగారవేలర్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా మురుగన్ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం పేరు వింటేనే చాలామందికి ఒక విశేషం గుర్తుకు వస్తుంది. యుద్ధానికి వెళ్లే ముందు మురుగన్ స్వామి విగ్రహానికి నిజంగానే చెమటలు పడతాయా? ఈ ప్రశ్నకు సంబంధించిన విశ్వాసమే ఈ ఆలయాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆలయానికి సిక్కల్ అనే పేరు ఎలా వచ్చింది? పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు పవిత్రమైన అడవిగా ఉండేది. ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారు. ఆవు పాలు ఒక చోట స్వయంగా కారిపోవడంతో అక్కడ శివలింగం వెలుగులోకి వచ్చిందని చెబుతారు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించే సమయంలో అది భూమిలో బిగుసుకుపోయిందట. తమిళంలో సిక్కల్ అంటే చిక్కుకుపోవడం లేదా ఇరుక్కుపోవడం. అందుకే ఈ ప్రాంతానికి సిక్కల్ అనే పేరు వచ్చింది. తరువాత అక్కడ శివాలయం నిర్మించబడింది. అనంతరం మురుగన్ స్వామి సింగారవేలర్గా ప్రతిష్ఠించబడ్డాడు. వేల్ ఆయుధం పొందిన క్షేత్రం. ఈ ఆలయంలో ఒక గొప్ప పురాణం ఉంది. రాక్షసరాజు సురాపడ్మన్ దేవతలను తీవ్రంగా బాధించేవాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో మురుగన్ స్వామి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ యుద్ధానికి ముందు తన తల్లి పార్వతీ వద్దకు వచ్చాడు. అమ్మవారు తన దివ్య వేల్, శక్తి ఆయుధం ను కుమారస్వామికి అందించారు. ఆ దివ్య శక్తిని స్వీకరించిన తరువాతే మురుగన్ సూరపద్మునిపై యుద్ధానికి బయలుదేరాడని పురాణం చెబుతుంది. భక్తులు ఈ సంఘటన సిక్కల్ క్షేత్రంలోనే జరిగిందని విశ్వసిస్తారు. చెమటలు పట్టే అద్భుతం. ప్రతి సంవత్సరం జరిగే స్కంద షష్ఠి ఉత్సవం సమయంలో ఈ ఆలయంలో ఒక విశేషం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మురుగన్ స్వామికి వేల్ ఆయుధాన్ని అందించే ఉత్సవం జరిగిన తరువాత, ఉత్సవ విగ్రహం ముఖంపై చిన్న చిన్న చెమట బిందువులు కనిపిస్తాయని చెబుతారు. ఆలయ అర్చకులు వాటిని వస్త్రంతో తుడిచినా మళ్లీ కనిపిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సంఘటనను వేలాది మంది భక్తులు భక్తి భావంతో దర్శించడానికి వస్తుంటారు. భక్తుల దృష్టిలో, ఇది యుద్ధానికి బయలుదేరే ముందు స్వామి చూపిన దివ్య సంకేతం. ఆ తర్వాత ఏమైంది? వేల్ ఆయుధంతో బయలుదేరిన మురుగన్ స్వామి తరువాత తిరుచెండూర్ మురుగన్ టెంపుల్ వద్ద సూరపద్మునితో మహాయుద్ధం చేసి విజయం సాధించాడని పురాణం చెబుతుంది. చివరికి సూరపద్ముడు శరణాగతి పొందగా, మురుగన్ అతన్ని నెమలి వాహనం, కోడిపుంజు జెండాగా స్వీకరించాడు. ఇది కరుణ, ధర్మం, శరణాగతి యొక్క గొప్ప సందేశంగా భావించబడుతుంది. భక్తుల విశ్వాసం. సిక్కల్ సింగారవేలర్ను దర్శిస్తే ధైర్యం పెరుగుతుందని, అడ్డంకులు తొలగుతాయని, విద్య, ఉద్యోగం, వివాహంలో శుభఫలితాలు కలుగుతాయని, కుటుంబంలో శాంతి నెలకొంటుందని భక్తులు విశ్వసిస్తారు. సిక్కల్ సింగారవేలర్ ఆలయం కేవలం ఒక పురాతన ఆలయం మాత్రమే కాదు. యుద్ధానికి ముందు తల్లి నుంచి దివ్యవేల్ను స్వీకరించిన కుమారస్వామి కథను గుర్తుచేసే పవిత్ర క్షేత్రం. ముఖంపై చెమట బిందువులు కనిపిస్తాయని భక్తులు విశ్వసించే ఈ విశేషం వల్ల ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఓం శరవణభవ.
అంటూ ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించే ప్రతి భక్తుడు స్వామి అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిద్దాం.